లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ధనయోగం మనకి కర్మస్థానాన్ని, రాజ్యస్థానాన్ని, దాని యొక్క ప్రభావం ధనయోగం మనకి పైన ఎలా ఉంటుంది అంటే పని చేస్తేనే కదా మనకు డబ్బులు వచ్చేది. కాబట్టి దశమ భావం వల్ల మనకి డబ్బులు వస్తాయా రావా, ఏ ఉండాలి అసలు కాంబినేషన్స్ ధనయోగం రావాలంటే అనే దానిపైన మనం చూద్దాం. ముందుగా మనకి కర్మస్థానం అంటాము ఈ రాజ్యస్థానాన్ని. దీంట్లో కనుక గురుడు ఉన్నట్లయితే రాజ్యస్థితిగతుడైనటువంటి గురువు శుభాలనిస్తాడు, ధనాన్ని ఇస్తాడు. తర్వాత వృత్తిరీత్యా ఒక జ్యోతిష్కుడిగా కానీ, ఒక లెక్చరర్గా కానీ, ఒక గురువుగా కానీ ఇలా ఇతరులకు బోధించేవాడిగా, ధర్మచింతనుడుగా, మంచి కీర్తి ప్రతిష్టలను ఇచ్చేటటువంటి వాడిగా ఇస్తాడు. అయితే దశమ గురుడు మనకి అనుకున్నంతగా రాణించే కంటే కూడా లాభగురుడు రాణిస్తాడు. బాగుంది. అయితే ఇంకో సూత్రం కూడా ఉంది మనకి, ఏ భావంలో మనము ఈ యొక్క గురుడు ఉంటాడో ఆ భావాన్ని చెడగొడతాడని. అంటే దశమ భావంలో కనుక గురుడు కనుక ఉన్నట్లయితే అంతగా రాణించినటువంటి సందర్భాలు తక్కువ ఉన్నాయి. లాభంలో గురుడు ఉన్నాడు. లాభంలో గురుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళని కనుక తీసుకుంటే ఇప్పుడు ప్రజెంటు చాలా అనేకమైనటువంటి ఒడిదుడుకులు పడుతున్నారు వాళ్ళు అష్టమ శని ప్రభావం వల్ల. అందువలన ధనస్థానాన్ని చూడాలి. ఏ స్థానాన్ని చూస్తే గురుడు ఆ స్థానానికి మంచి శుభాన్ని కలిగిస్తాడు. ఇప్పుడు దశమ భావంలో ఉండి తులా లగ్నానికి మరి ఈ యొక్క గురుడు మనకి షష్ఠ స్థితిగతుడైనటువంటి శనిని చూస్తున్నాడు. అప్పుడు శని యోగిస్తాడు. తులా లగ్నానికి పూర్ణ శుభుడైనటువంటి శని మరి యోగిస్తాడు. ఆ విధంగా శని మహాదశల్లో యోగించడం అనేటువంటిది జరుగుతుంది. అసలు మనకి డబ్బు రావాలంటే ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, ఎన్ని యోగాలు ఉన్నాయి అనేటటువంటి దాన్ని మనం చూద్దాం. ఇప్పుడు సాధారణంగా ఈ యొక్క ధనం రావడానికి మనకి లక్ష్మీ యోగము, ధనయోగము, గజకేసరి యోగము, తర్వాత రాజయోగము, మహారాజయోగము, భద్రయోగం అని చాలా యోగాలు ఉన్నాయి. అందులో గజకేసరి యోగం మీకు తెలిసిందే. చంద్రుడు గురుడు కలిసినట్లయితే గజకేసరి యోగం. ఇవన్నీ కూడా తెలివితేటలతో పాటు ధనాన్ని కూడా ఇచ్చేటటువంటి యోగాలన్నమాట. అలాగే మనకి ఏ ఏ గ్రహాలు మనకి ఈ యొక్క ధనాన్ని కలిగిస్తున్నాయో మనం చూద్దాం. మరి ఈ యొక్క శుక్రుడు కానీ, గురుడు కానీ, రవి కానీ, రాహు కానీ ఇవన్నీ కూడా ధనాన్ని కలిగించజేసేటటువంటి గ్రహాలు అన్నమాట. అలాగే ఏ ఇళ్ళు ధనాన్ని మనకి రెస్పాన్సిబుల్ అవుతాయి అంటే 1, 2, 5 తర్వాత 6, 9, 10, 11 ఇళ్ళు కూడా మనకి ధనాన్ని కలిగించేటటువంటి ఇళ్ళు అనమాట. మనం కొన్ని కాంబినేషన్స్ను చూద్దాము. ఇప్పుడు 2వ ఇంటి అధిపతి ఉన్నాడు, అతను తన సొంత ఇంట్లో ఉన్నాడు, అప్పుడు ఆ ధన యోగం వస్తుంది. అలాగే 6, 1, 10 ఇళ్ళు వీటితో మనకి ఎఫ్లిక్షన్ లేకుండా ఈ యొక్క దృష్టి కనుక గురుడు చూస్తున్నట్లయితే మనకి ధనయోగం వస్తుంది. అలాగే 5వ ఇల్లు, 9వ ఇల్లు పరస్పరం పరివర్తన యోగం చేసుకున్నారనుకోండి, ఇది చాలా ధనాన్ని మనకి కలిగిస్తుంది. అలాగే రవి ఉచ్చస్థితిగతుడయ్యి ఈయన మొదటి ఇంట్లో ఉండాలా. అలాగే చంద్రుడు గురుడు ఇద్దరూ కలిసి మంచిగా ప్లేస్ అయి ఉండాలి చార్ట్లో, అప్పుడు కూడా మంచి ధనయోగాన్ని మనకి ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే చంద్రుడు, రవి, గురుడు, శుక్రుడు వీళ్ళందరూ కూడా మంచిగా ఉండి చార్ట్లో ఉన్నట్లయితే చక్కటి ధనాన్ని మనకి ఆర్జించేలాగా ఇస్తుంది. అలాగే ఈ యొక్క ఎగ్జాల్టెడ్ లేదా ఓన్ సైన్లో స్వక్షేత్రగతుడైనటువంటి గురుడు కనుక 2వ ఇంట్లో ఉన్న లేదా 10వ ఇంట్లో ఉన్న ఈ యొక్క వ్యక్తి అధికమైనటువంటి ధనాన్ని సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా మనకు అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి.
లాభంలో ఉన్నటువంటి గురుడు చక్కటి ధనాన్ని తీసుకొస్తాడు. మరి అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు, రాజ్యస్థితిగతుడైనటువంటి కుజుడు మకరంలో ఉండి రాజ్యస్థితిగతుడు అయ్యాడు అనుకోండి, మరి మేషలగ్నానికి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. అంటే మిలిటరీ కమాండర్ ఆ వృత్తుల్లోనే కాకుండా చక్కటి భూములపైన మంచి లాభాన్ని తీసుకొచ్చి ఇస్తాడనమాట. అలాగే స్ట్రాంగ్ వీనస్ ఉన్నాడు, మంచి శుక్రుడు ఉండి అతను 2 లేదా 10వ ఇంట్లో కానీ 11వ ఇంట్లో కానీ ప్లేస్ అయి ఉన్నప్పుడు కూడా మనకి ఇది మంచి ధనాన్ని ఇస్తాడు. కానీ అక్కడ చంద్రుడు కానీ గురుడు కానీ స్ట్రాంగ్గా ఉండాలా, వెల్ ప్లేస్డ్గా ఉండాలా. అలాగే 9వ ఇంటి అధిపతి అలాగే 10వ ఇంటి అధిపతి వీళ్ళు పరస్పరము వీళ్ళు ఏం చేయాలంటే చక్కగా పరివర్తన యోగంలో ఉండాలి. ఇలా అనేకమైనటువంటి కాంబినేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ కాంబినేషన్స్ వల్ల మనకి ధనయోగం అనేటటువంటిది వస్తుంది. ఇప్పుడు లక్ష్మీ యోగాన్ని ఏం చెప్పుకున్నాం మనం, 9వ ఇంటి అధిపతి ఉన్నాడు, భాగ్యభావంలో ఉన్నాడు, అతను వెళ్ళి 5వ ఇంట్లో ఉన్నాడు అనుకుందాం. 9వ ఇంటి అధిపతి 5వ ఇంట్లో ఉన్నాడు, లేదా 5వ ఇంటి అధిపతి 9వ ఇంటి అధిపతి 5వ ఇంట్లో ఉన్న ఇతను ధనవంతుడు అవుతాడు. లక్ష్మీ యోగం అనేటటువంటిది ఇతనికి వర్తిస్తుంది. అలాగే ధనయోగం వచ్చేసరికి 2, 5, 9, 11 ఏళ్ళు వీళ్ళు ఎవరైనా సరే కలిసిన ఎక్స్చేంజ్ అయినా పరస్పరం ఒకళ్ళ ప్లేస్లో ఒకళ్ళు పరివర్తన యోగంలో ఉన్న వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే రాజయోగం దగ్గరికి వచ్చేసరికి చాలా కాంబినేషన్స్ అవసరం. దీనికి రాజయోగం ఏర్పడడానికి పవర్ వస్తుంది, అధికారం యోగం వస్తుంది, తర్వాత సంపద వస్తుంది. కాబట్టి 1, 4, 5, 9 ఇళ్లల్లో కనుక ఒకరికొకరు కాంబినేషన్స్లో కలిసినట్లయితే వీళ్ళకి రాజయోగాన్ని ఇస్తుందన్నమాట. అలాగే గజకేసరి యోగం దగ్గరికి వచ్చేసరికి గురువు మరి కేంద్రాల్లో ఉండాలి. 1, 4, 7, 10 ఏళ్లలో కేంద్రాల్లో ఉండాలి చంద్రుడి నుంచి. దీన్ని మనము ఇది ఏమిస్తుంది, మనకి వెల్త్ ఇస్తుంది, ధనాన్ని ఇస్తుంది, ఇంటెలిజెన్స్ని ఇస్తుంది, తర్వాత కార్యచతురతని ఇస్తుంది. ఈ విధంగా అనేకమైనటువంటి యోగాలు మనకి దశంభావం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే భద్ర యోగము అని ఒక యోగం ఉంటుంది. ఆ యోగం ఏంటంటే 1, 4, 7, 10 ఏళ్లలో ఉన్నటువంటి ఇది ఏళ్లలో బుధుడు ఉండాలి, కేంద్రాల్లో ఉండాలా, లగ్నం నుంచి ఇతను మంచి ధనాయోగాన్ని ఇస్తాడు. ఈ విధంగా మనకి జ్యోతిష శాస్త్రం అనేది చాలా లోతైనటువంటిది. ధనయోగం మనకి రావాలి అని అంటే ఇప్పుడు ఉదాహరణకి తులా లగ్నాన్ని తీసుకోండి. తులా లగ్నానికి ధనాధిపతి అయినటువంటి కుజుడు ఆయన ధన సప్తమాధిపతి అయ్యాడు. ధన సప్తమాధిపతి అయినటువంటి కుజుడు 10వ స్థానంలో ఉన్నాడు, అంటే కర్కాటకంలో నీచపట్టున్నాడు. అప్పుడు విడిగా ఉన్నప్పుడు అంత పెద్ద ధనాన్ని ఇవ్వడు. అయితే అదే నీచపట్టినటువంటి కుజుడితో రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు ఉన్నప్పుడు ఆ ప్లేసులో గురుడు ఉచ్చస్థితిగతుడై ఉంటాడు. ఆ నీచపట్టినటువంటి ఏ గ్రహమైనా సరే ఇక్కడ ఉచ్చస్థితిగతుడైనటువంటి ఒక గ్రహంతో కలిసినప్పుడు నీచ భంగ రాజ యోగం ఏర్పడింది. కాబట్టి ఈ కుజుడు గురుడితో కలవడం వల్ల నీచ కురుడు ఉచ్చస్థితిగతుడైనటువంటి గురుడితో కలవడం వల్ల నీచభంగ రాజయోగం ఏర్పడి చక్కగా ఇతడు మంచి ధనవంతుల కుటుంబంలో పుట్టడం, అలాగే మంచిగా సంపాదించడము అనేటటువంటిది జరుగుతుంది. అదే మనకి ఈ యొక్క ధనాధిపతి ముఖ్యం. ధనాధిపతి కనుక మనకి మంచిగా ఉండే రాజ్యాధిపతి. ఇప్పుడు చిరంజీవి గారి జాతకంలో మనం కనుక చూసుకున్నట్లయితే ఆయనది తులా లగ్నం. మరి తులా లగ్నం అయి ఉండి ఆ యొక్క శని ఉచ్చస్థితిగతుడై ఉన్నాడు, అంటే మనకి తులా లగ్నంలో ఉన్నాడు. మరి రవి బుధ శుక్ర కూజులు 4 కూడా సింహరాశిలో ఉన్నారు. కాబట్టి ఆయనకి ఏమైపోయారండి, రవి అంటే లాభాధిపతి, మరి యొక్క కుజుడు ధన సప్తమాధిపతి, తర్వాత గురుడు తృతీయ షష్టాధిపతి, పాపి ఈయన మహాపాపి. మరి అలాగే ఈ యొక్క బుధుడు లాభాధిపతి, భాగ్య వ్యయాధిపతి. ఈ కాంబినేషన్స్ వల్ల ఒక సాధారణ కుటుంబంలో ఒక్కొక్క మధ్యతరగతిలో పుట్టినటువంటి చిరంజీవి గారు
మొత్తం అత్యంత సంపన్నమైనటువంటి సౌత్ ఇండియాలోనే దక్షిణ భారతదేశంలోనే ఇన్ఫ్లుయెన్స్డ్గా అంత పేరు తెచ్చుకున్నారు, అంత ధనవంతుడైపోయారు. మరి అదేవిధంగా ఆయన యొక్క శని ఉచ్చస్థితిగతుడై ఉండడం వల్ల మరి బ్రహ్మాండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా, లగ్నాధిపతి ముఖ్యంగా బలంగా ఉండాలి. మరి ఇక్కడ లగ్నాధిపతి బలంగా ఉన్నా సరే మనకి అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. చిరంజీవి గారికి లగ్నాధిపతి బలంగా లేడు, అక్కడ శుక్రుడు లాభాలలో ఉన్నాడు, లాభస్థితిగతుడే ఉన్నాడు. కాబట్టి అనేకమైనటువంటి వివాదాలలో స్త్రీల ద్వారా ఆయనకి పెద్ద తలనొప్పులు రావాలి. వాళ్ళ అమ్మాయి విషయంలో ఆయనకు వచ్చింది. ఇక హీరోయిన్ల విషయం అవన్నీ పక్కన పెట్టేసేయండి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క గ్రహాలు ధనయోగాన్ని కలిగిస్తాయన్నమాట. కాబట్టి కేవలం ఏదో గురుడు లాభంలో ఉన్నాడు, దశమ స్థానంలో గురుడు ఉన్నాడు, ఇవన్నీ వీటి వల్ల ధనయోగం వస్తుందని మనం అనుకోకూడదు. మరి చాలా లోతుగా విశ్లేషణ చేయాలి. అందువలన మరిన్ని వివరాల కోసం మన వీడియోలు చూస్తూ మీరు ఉండండి. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో అసలుకి మీకు తిరుగులేదు. పనులు లేదని బాధపడుతున్నటువంటి వాళ్ళకందరికీ కూడా చేతుల నిండా పని, డబ్బులు ఏం చేసుకోవాలో కూడా తెలియకన్నంత డబ్బు, క్యాషే క్యాష్. ఇక ఈ కుంభరాశి వాళ్ళు ఏమండి మమ్మల్ని ఏలినాటి శని జరుగుతుందండి, ఏలినాటి శని జరుగుతుందని ఏం చేస్తుంది? ఏలినాటి శని పట్టుకుని మిమ్మల్ని మీ తల్లిదండ్రులు మీరు చూస్తారు, చక్కగా ఇళ్లలో పెట్టుకొని చూస్తారు. కుంభరాశి వాళ్ళ సంగతి నాకు తెలుసు. మొత్తం బంధువులందరిని అస్తమానం పిలిచి భోజనాలు పెడుతూ ఉంటారు, అడగకపోయినా సరే. అంత మంచోళ్ళు మీరు. కాబట్టి కుంభరాశి వాళ్ళు అస్సలు కష్టాల గురించి ఆలోచించవద్దు అస్సలు. ఇక పని విషయాల్లో, వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది మీకు. లేదండి అంటే నేనేం చెప్తా, ఇక ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు, అటువంటి వాళ్ళు కొంచెం ఆగండి, కొంతమందికి వచ్చేస్తాయి. ఆల్రెడీ లిస్ట్ స్టార్ట్ అయిపోయింది. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం నెక్స్ట్ ప్యానల్లోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక ఈ కుంభరాశి వాళ్ళకి సంతానం గురించి ఆలోచన, వాళ్ళు పెద్ద అయిపోయినా సరే వాళ్ళ గురించి ఆలోచిస్తే ఎట్లా మీరు? ఆ సంతానం వల్ల మనశ్శాంతి లోపం, ఆర్థిక ఇబ్బందులు. ఆర్థిక ఇబ్బందులు ఎట్లా? పుష్కలంగా చేతుల్లో డబ్బులు వస్తుంటే అంటే ఖర్చు అనేటటువంటిది అధికంగా మీరు ఖర్చు చేస్తూ ఉంటారు. అంటే ఒక చంద్రగుప్త మౌర్యుల్లాగా మీ యొక్క జీవన విధానం ఉంటుంది. కాబట్టి ఖర్చులు అనేటటువంటిది మీరు ఎక్కువ పెడతారు. దానివల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఏం బ్రతుకుతున్నాడు రా రాజాలాగా, మౌర్యలాగా, చంద్రగుప్త మౌర్యుల్లాగా అని అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి మనకున్నటువంటి గ్రహస్థితి రీత్యా మెస్మరిజం, మాయ చేసేస్తారు మీరు. ఆడవాళ్ళు కూడా మీరు పని చేయించుకునే విధానం ఎలాగో తెలుసు అందరి చేత. కాబట్టి విద్యార్థులు మీకు మార్కులు వేయించుకోవడం ఎలాగో తెలుసు మాస్టర్ల చేత. పనులు లేనటువంటి వాళ్ళు కస్టమర్స్తో మాట్లాడి పనులు ఎలా తీసుకుంటారో తెలుసు మీకు. ఓవరాల్గా ఏంటంటే కుంభరాశి వాళ్ళు మాయగాళ్ళు అయిపోతారనమాట. మెస్మరిజం పవర్ మీకు వచ్చేస్తుంది. బ్యాంకులు వద్దంటే మీకు లోన్లు ఇచ్చేస్తాయి. అప్పులోళ్ళు మీ ఇంటికి వచ్చి అప్పులు ఇచ్చేస్తారు. మీరు అప్పులు తీసుకున్న వాళ్ళు అప్పులు అడగరు, మేము ఇస్తావురా బాబు అన్న ఇంకొంతకాలం ఉంచి అంటారు. మరి స్థలాలు లేని వాళ్ళు స్థలాలు కొంటారు, ఇళ్ళు లేని వాళ్ళు ఇళ్ళు కొంటారు. కాకపోతే ఏలినాటి శని జరుగుతుంది. కాకపోతే కొంచెం జస్ట్ ఆరోగ్యం సమస్యలు వస్తాయి. మళ్ళీ ఆరోగ్యం సమస్య అంటే ఏమంటే హార్ట్ అటాక్ వచ్చేద్దని నేను అడగకూడదు. ఆరోగ్యం సమస్యలు అంటే మానసిక వికలత్వం. అయ్యో ఇంత ఖర్చు అయిపోతుంది డబ్బులు, అయ్యో ఇలా అయిపోతుంది అని మానసికంగా ఆలోచించి సైక్రియాట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి, సైకిక్ ఎబరేషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. రైతులు బ్రహ్మాండంగా శుభ్రంగా తినేసి చక్కగా వ్యవసాయం చేసుకుంటారు. ఏ విధమైనటువంటి బాధ మన ఉండదు. ఎందుకంటే కష్టజీవులు పాపం వాళ్ళు. కాబట్టి రైతులు చక్కగా ఖరీదైన బంగారం కొంటారు. ఈ సంవత్సరం వాళ్ళ భార్యలకి నెలలో 2 రోజులు కూడా ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువులు ఇస్తారు. మరి చక్కగా ఫోన్లు కొనిపెడతారు. మరి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఖరీదైన ఫోన్లు, మరి బంధువులకి అందరికీ కూడా చక్కగా పార్టీలు ఇస్తారు, వినోద కార్యక్రమాలు. దూరపు బంధువుల మరణం ఒకటైనా మీకు ఈ 2 నెలల్లో వినిపిస్తుంది. అలాగే ఆ మరణాలకి అపర కార్యక్రమాలకి మీరు వెళతారు. ఏదో ఒక శక్తి చేయాలని, నేను తపశక్తి చేయాలా అనేటటువంటి ధోరణితో
ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి ధోరణితో ముందుకెళ్తూ ఉంటారు. సమయం తెలియదు మీకు, కాలం గడిచిపోతూ ఉంటుంది, ఎంత టైం అయిపోతుందో కూడా మీరు గమనించరు. కాబట్టి ఈ యొక్క సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు ఉంటుంది, డబ్బులు ఉండవు. అలాగే సినిమా ఫీల్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సినిమాల మీద సినిమాలు తీసేస్తారు, డబ్బులు ఉండవు. అయితే వ్యాపారాల మీద లాభాలు వస్తాయి, టీఏలు అరియర్స్లు వస్తాయి ఎంప్లాయీస్కి. ఈ డిపార్ట్మెంటల్ స్టోర్స్, బట్టల వ్యాపారాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. వాచ్ల షాప్ పెట్టుకున్నా బ్రహ్మాండంగా ఉంటే టైం చెప్పొద్దు. కాబట్టి ఈ యొక్క మీ యొక్క కుంభరాశి వారి యొక్క టైం ఎలా ఉందంటే మౌర్య టైం లాగా ఉంది. మౌర్యన్ పీరియడ్ అంటాం మనం హిస్టరీలో. అంత అద్భుతమైనటువంటి కాలం అన్నమాట అది. కాబట్టి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతారు, విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతారు, పాత లవర్స్ మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వచ్చేస్తారు, ప్రేమ వ్యవహారాల్లో మీకు అన్నీ కూడా దూసుకెళ్ళిపోతారు. మీ ఇంట్లో ఒక శక్తి తిరుగుతూ ఉంటుంది, ఒక స్త్రీ తిరుగుతూ ఉంటుంది, అదేంటో అని కంగారు పడుతూ ఉంటారు. అది అదృష్టలక్ష్మి మిమ్మల్ని తరిమికి వస్తూ ఉంటుంది. మాకు వద్దన్నా సరే అదృష్టలక్ష్మిని మిమ్మల్ని వదలదు, వద్దంటే డబ్బులు ఇచ్చేసే మీకు వెళుతుంది. ఈ విధంగా కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు. కాబట్టి రెమెడీస్ చేసుకోండి, స్వల్పమైనటువంటి రెమెడీస్. ఏలినాటి శని జరుగుతుంది కదా, ఎంత డబ్బున్నా, ఎంత సంతోషం ఉన్నా, ఎంత ఇళ్ళున్నా, ఏమున్నా ఉసోర్మంటూ నీరసంగా ఉంటారు. అది పోవడం కోసం శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని మీరు శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే చక్కగా సిమ్మిలి ఉండల్ని మీరు తయారు చేసి దానం చేయండి శనివారం నాడు. శనివారం నువ్వుల ఉండలు ఎవరు తీసుకోరు, ఎలాగోలాగా అంటగట్టేసేయండి. ఈ విధంగా అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించడం ద్వారా మీకు చాలా బాగుంటుంది. ఈ 2 నెలలు కూడా శుభమస్తు. ఇంకా ఇలా రండి, కూర్చోండి ఇలా రండి.